ఈ దొంగ యేసుక్రీస్తు వారితో పాటు కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పరదేశుకు చేర్చబడ్డాడు. దేనిని బట్టి అంటే విశ్వాసమును బట్టి, మారు మనసును బట్టి. లోకాసు వార్తలో ఉంటారు కదా 18వ అధ్యాయంలో, ఆయన భూమి మీద నుండి మనుషులలోనంట విశ్వాసమును కనుగొనడు. విశ్వాసమును బట్టి ఏం చేయబడతామంటే, నువ్వు బాప్తిసం పొందిన అవసరం లేదు, కానీ విశ్వాసం అనగా నీతి యథార్థతను బట్టి మనం ఏం చేయబడతామంటే, ఆ చనిపోయే మరణ గడియముల యందు మనుషుల్లోనంట మార్పు అనేది కలిగితే కనుక నిజంగానంట పరలోక రాజ్యం వెళ్తావు. పరలోక రాజ్యం అంట చేర్చబడతావు, పరలోక రాజ్యం వెళ్ళగలుగుతావు. ప్రభువుతో కూడా ఏం చేయబడతావంటే, గమనించండి, లేపబడ్డ పునరుత్థానమందు తిరిగి మరలా లేపబడడానికి అవకాశం ఉన్నది. హల్లెలూయా, నిజమే కదా. అందుకన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుత్థానమందు ఎలాగ లేపబడ్డాడని దానికొని చూద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ఇక్కడికి వద్దాం చూడండి. ఆయన ఏ విధముగా పునరుత్థానమందు లేపబడ్డాడో, ఆయన ఏ విధముగా ఉన్నాడని దాని కొరకు మనం చూస్తే 20వ వచనంగా చూద్దాం చూడండి. ఆ సందర్భ వచనాలు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనమును చూద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ ఫలంగా లేపబడి ఉన్నాడంట? క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు. 21వ వచనంలో చూద్దాం. మనుషుల ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుల ద్వారా మృతులకు పునరుద్ధానము కలుగును. స్తోత్రం చెప్పండి. ఆదాము నుండి అందరూ ఎలాగో మృతి పొందుదురో అలాగనే క్రీస్తునందు అందరూ కూడానంట బ్రతికించబడతారు. దేవుడు మంచి అవకాశం దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఒక చీర కొంటే ఒక స్త్రీ, ఒక చీర ఫ్రీ. ఒక పిచ్చి కొంటేనంట, ఏసీ కొంటేనంటే ఏమవుతుందంట? కారు ఫ్రీ అంటే అంటాను. స్తోత్రం చెప్పండి. ఏ ఫ్రీ అంట? ఏసీ కొంటే చల్లని గాలి ఏసీ కొంటేనంట ఒక కారు, పెద్ద కారు, కొత్త కారు నిగరగిలాడిపోతుంది. 2 లక్షలు ఉంటుంది ఆమా. ఏసీ 2 లక్షలు ఉంటుందా? 30,000 40,000 ఉండదు ఏసీ. కారు 2 లక్షలు ఉంటుంది, ఒక 5-6 లక్షలు ఉంటుంది.